ఈ ఐడిపిఎల్ భూముల గురించి పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి. కవిత ఏమో మాధవరావు కృష్ణారావు మొత్తం ఆక్రమించాడంటుంది. మాధవరావు కృష్ణారావు ఏమో లేదు దీంట్లో కవిత హస్బెండ్కి కూడా కొంత పార్ట్నర్షిప్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కవితను రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు కదా, మరి దీనిపైన ఈ యొక్క స్కామ్ పైన విజిలెన్స్ విచారణకు ఎందుకు ఆదేశించారు అని డౌట్ రావచ్చు చాలామందికి. ఇక్కడ ఏమవుతాయంటే అండి, గవర్నమెంట్లో కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కానీ పైన కనపడేది ఒకటి, లోపల జరిగేవి చాలా ఉంటాయి. ఇప్పుడు విజిలెన్స్ విచారణ ఇచ్చినంత మాత్రాన, సిట్ విచారణ చేసినంత మాత్రాన, సిబిఐ విచారణ చేసినంత మాత్రాన, ఏసీబీ విచారణ చేసినంత మాత్రాన అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి అంటానికి ఆధారాలు ఏమి లేవు. ఆ విచారణ ఎవరో ఒకరికి ఖచ్చితంగా అనుకూలంగానే జరుగుతుంది. మరి అది కవిత వాళ్ళ హస్బెండ్కి అనుకూలంగా జరుగుతుందా, మాధవరావు కృష్ణారావుకి అనుకూలంగా జరుగుతుందా అనేది రాబోయే రోజులు తెలుస్తాయి. కానీ విచారణ చేసినంత మాత్రాన అక్కడేదో ఊడబొడిసిపోద్ది, ఏదో జరిగిపోద్ది అనుకోవడానికి లేదు. 100% ఇది స్కామా అంటే ఆ స్కామే. ఇది 100% ఈ కుకట్పల్లి ఐడిపిఎల్ భూముల్లో ఆ లేక్ చుట్టూతో ఆక్రమించి విల్లాలు ఉన్నాయనేది డ్రోన్ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీటిపైన ఇవాళ రేపు హైడ్రా కూడా చర్యలు తీసుకోబోతున్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ మరి దీంట్లో అనిల్కి కవిత భర్తకి భాగస్వామ్యం లేదా అంటే ఉండుండొచ్చు, డౌట్ లేకుండా ఉండుండొచ్చు. ఎందుకంటే భూముల విషయంలో పంచుకునేప్పుడు అందరూ ఒకటే. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ విషయం పైన వీళ్ళు విజిలెన్స్ విచారణ జరిపారు, విజిలెన్స్ వేశారు, రిపోర్ట్ వచ్చేసి మాధవ కృష్ణ అరెస్ట్ చేస్తారా? ఏం జరగదు. మిగతా విషయాల్లో పైకి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటం కోసం, పైకి కబుర్లు చెప్పడం కోసం ఇట్లాంటివన్నీ కనపడతాయి. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే అందరూ ఒకటే, ప్రతి నాయకుడు ఒకటే, భూముల దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒకటే. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఇంకేదన్నా పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు కూడా బయటికి వచ్చి చంపేస్తాం, నరికేస్తాం, మేమంతా మేమింత, మీ పార్టీ ఎంత, మీ పార్టీ వాళ్ళది, మా పార్టీ వాళ్ళది అని చెప్పి కబుర్లు చెప్పుకుంటారు. కానీ సాయంత్రానికి పోతే ఈ ల్యాండ్ డీలింగ్స్ వచ్చేప్పటికి, అంటే భూముల విషయం దగ్గరికి వచ్చేప్పటికి అందరూ ఒకటే. ఇప్పుడు దీనిపైన విజిలెన్స్ వేస్తారు. విజిలెన్స్ చేయడం వల్ల వీళ్ళకి 2 ఉపయోగాలు కాంగ్రెస్ పార్టీకి. ఒకటి, దాంట్లో మొత్తం తప్పు ఉందని తెలిస్తే మాధవరావు కృష్ణారావు వచ్చి కాంగ్రెస్లో చేరతాడు, లేదని తెలిస్తే ఏదో సెటిల్మెంట్ జరుగుద్ది. అంతకుమించి ఇప్పుడు ఒకవేళ ఇవాళ రేపు హైడ్రా వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న విల్లాలు మొత్తం పడేసినా కూడా అది కాంగ్రెస్ పార్టీకే ప్లస్ అవుతుంది. చూసారా మా హైడ్రా ఎంత బాగా పనిచేస్తుందో, మా హైడ్రా పొడిచేస్తుంది చూసారా, ఎమ్మెల్యే అయినా సరే మేము ఏమాత్రం భయపడకుండా వెళ్ళి ఎరగదీసామని చూసారా అని చెప్తారు. ఏది ఒకవేళ హైడ్రా ఏమైనా యాక్షన్ తీసుకుంటే. ఒకవేళ యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, మాధవరావు కృష్ణారావు అయితే కాంగ్రెస్లో చేరతాడు, లేకపోతే మరి ఏమన్నా డీల్ మాట్లాడుకుంటారు. భూముల విషయంలో అంతే అండి, డౌట్ ఏం పడవసరలా, 100కి 1000% మీరు డౌట్ పడవసరలా. భూముల విషయంలో ఏ పార్టీ అయినా ఒకటే. కేటీఆర్కి పని ఉంటే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆ భూమి మందే వదిలేసే అని చెప్పినా ఆశ్చర్యపోనవసరలా. భూముల విషయంలో రాజకీయ నాయకులందరూ ఒకటే. దీనిపైన ఇప్పుడు విజిలెన్స్ చేసినంత మాత్రాన ఏదో ఊడబొడిసిపోద్ది, ఏదో అక్కడ అద్భుతం జరిగిపోద్ది అని మనం ఆశించలేం. 100కి 1000% విజిలెన్స్ వేయడానికి కూడా వెనకాల రకరకాల కారణాలు ఉండి ఉండవచ్చు. స్కామ్ జరగలేదా అంటే 1000% స్కామ్ జరిగి ఉండొచ్చు, చెరువును కబ్జా పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఈ బీఆర్ఎస్ వాళ్ళు గత 10 ఏళ్లలో చెరువు కనపడిన ప్రతి చెరువుని వీళ్ళు ఆక్రమించుకుంటూ పోయారు. ప్రతి చెరువుని ఎన్నెన్ని చెరువులు ఆక్రమించారని చెప్పి ఏకంగా బట్టి విక్రమార్క ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక లిస్ట్ రిలీజ్ చేసిండు. ఇంతవరకు పీకింది లేదు, పొడిచింది లేదు. వర్టెక్స్ వర్మ గురించి మనం రోజు చెప్పాం, ఏమైనా చేశారా? దాని పక్కన అక్కడ మన ఈ ఎస్ఏఎస్ ఇన్ఫాన్ ఒకటి ఉంటుంది, అక్కడ ఏమైనా చేశారా? 100 చూపించాం మేము మీకు, వాసవి వాళ్ళవి కానీ వర్టెక్స్ వాళ్ళవి కానీ. అంతెందుకు ఏకంగా ఆ శ్రీ ఆదిత్య అనేటోడు ఏకంగా మూసిలోనే పోయి పెట్టాడు. ఏమైనా చేయగలిగారా మీరు? 100 చూపిస్తాం మేము మీకు. ప్రభుత్వం విజిలెన్స్ చేస్తానంటే 100 చూపిస్తాం మేము మీకు ఆక్రమించినవి. అంత కబుర్లో ఏముండదండి. దీనిపైన విజిలెన్స్ చేయటం వల్ల పెద్ద ఒడబొడిసేది ఏముండదు, జనాల్ని జస్ట్ డైవర్ట్ చేయడానికి అంతే. చూసారా మేము మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో చూసారా? మేము భూముల స్కామ్ అనగానే మేము విజిలెన్స్ చేసాం, దీనిపైన సమగ్ర నివేదిక రాగానే వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం, మేము ఇంత అని చెప్పుకోవడానికి తప్ప ఏమీ ఉండదు. రాసి పెట్టుకోండి, ఏమీ ఉండదు. హైదరాబాద్ బాల్నగర్ ప్రాంతంలో వివాదాస్పద ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ ఐడిపిఎల్ భూములపై విచారణకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవహారం రంగంలోకి దిగింది.
సుమారు 20,000 కోట్ల విలువైనదిగా చెబుతున్న ఈ భూముల తాజా స్థితిగతులు, పూర్వాపరాలు, యాజమాన్య హక్కులు, అన్యక్రాంతం తదితర అంశాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించబోతుందట. సో కవిత ఏమంటారు, మా పోరాటం ద్వారా దీనిపైన విచారణ అని చెప్పి అంటారు. ఆయన ఏమంటారు, ఆ మాధవరం కృష్ణారావు వెరీ గుడ్ విచారణకు ఆదేశించి మంచి పని చేశారు, నేను స్వచ్ఛమైన వ్యక్తిని అని చెప్పి ఆయన అంటారు. మరి ఎటుపోయినవి? అదేదో ఒక సామెత ఉంటుంది, అందరూ వైష్ణవులే, బుట్లో చేపలు మాత్రం మాయమైపోయినాయి అంట. అందరూ మంచోళ్ళే, మరి అక్కడ చుట్టుపక్కల విల్లాలు ఎట్లా వచ్చినాయి? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడిపిఎల్ 1967లో బాల్నగర్ ప్రాంతంలో ఏర్పాటైంది. అందులో 47 రకాల బల్క్ డ్రగ్స్ తయారీ కోసం నాటి రాష్ట్ర ప్రభుత్వం 890 ఎకరాల భూముల్ని ఇవ్వాలని నిర్ణయించింది. రెవెన్యూ శాఖ అప్పట్లో ఆ భూముల్ని ఏపీఐసి అంటే ప్రస్తుతం టీజేఐసీకి కేటాయించగా ఏపీఐసీకి నుంచి ఐడిపిఎల్కి అప్పగించారు. 2003లో పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం ఐడిపిఎల్ పరిసర ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో విలువైన భూములు కబ్జాకోరలో చిక్కుకున్నాయి. కొందరు నిరుపేదలు ఈ భూముల్లో గుడిసెలు నిర్మించుకోగా మరికొందరు స్థిరాస్తి వ్యాపారాలు కబ్జా యత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యాయి. కాయలా పరిశ్రమ మారడంతో భూములను వేలం ద్వారా పేరుకుపోయిన బకాయిలతో పాటు అందులో పనిచేసిన కార్మికులకు ఇవ్వాల్సిన సొమ్ము చెల్లించాల్సిందని కేంద్ర ప్రభుత్వం భావించడంతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆ భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదంటూ బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్స్ అభ్యంతరం తెలిపింది. దీంతో ఈ భూములపై కేంద్ర రాష్ట్ర మధ్య న్యాయపరమైన వివాదాలు నెలకొన్నాయి. మరోవైపు విలువైన భూములు అన్యక్రాంతం అవుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ఆదేశించడంతో ఐడిపిఎల్ భూముల వ్యవహారం మరోసారి ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఏమి జరగదండి ఖచ్చితంగా. కవిత ఏమంటారు, తెలంగాణ జాగృతి పోరాట ఫలితంగానే ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని కవిత చెప్తున్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమే. జనం జాగృతి బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయాన్ని ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారని ఆమె అంటున్నారు. ఈయనేమంటారు, ఐడిపిఎల్ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని తాను రాసిన లేఖలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతానని బీఆర్ఎస్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలు ఏ ఒక్కటి నిజమైనా దేనికైనా సిద్ధమన్నారు. ఆ భూముల్లో నిరుపేదలు 70-80 ఏళ్లుగా ఉంటున్నారని, వారి జోలికొస్తే ఊరుకున్న ప్రసక్తి లేదని చెప్పారు. తనకు కల్వకుంట్ల కవిత ఎలాంటి లీగల్ నోటీస్ పంపలేదని, రాజకీయాలు ఉన్నప్పుడు ఆరోపణలు రావడం సహజమని పేర్కొన్నారు. ఐడిపిఎల్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని, సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతున్నట్టు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడాయని చెప్తున్నారని, దానిపై కూడా విచారణ జరపాలని లేఖలో కోరారన్నారు. సో అందరూ ఒకటే అండి, దీనిపైన పెద్దగా విచారణ జరిపి బయటకు వచ్చి ప్రజలకు ఏదో ఉపయోగపడిపోద్దని అయితే అనుకోవట్లేదు.